గురువుగారు, ఆలయ దర్శనం అనేది ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. ఇలా ఆలయ దర్శనం వల్ల ఆనందం పొందాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి? ప్రశాంతత, తృప్తి. ఏ ఆలయానికి వెళుతున్నామో ఆ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న దైవ సంబంధిత జ్ఞానాన్ని ముందుగా మనం పెంచుకోవాలి. ఆ దైవానికి సంబంధించిన కీర్తనలు, శ్లోకాలు, ధ్యాన శ్లోకం, దండకం, ఒక పద్యం, ఒక నామం, ఆ ఆలయ స్వరూపం అవగతం చేసుకోవాలి. ఆలయంలో అర్చామూర్తి వేంచేపు చేసి ఉన్న ఈ నేపథ్యంలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి ఐదింటిలో ప్రత్యక్షంగా మనకు దర్శనమిచ్చేటటువంటి దైవస్వరూపం ఆలయంలో వేంచేపు చేసి ఉన్న ఈ అర్చామూర్తి. మొదటి 4 కొద్దిగా గుహ్యములు అని చెప్పాలి. పరవ్యూహ విభాద్య ఆ స్వరూపాలన్నీ కూడా అంతర్యామితో కలుపుకొని అంతగా దృగ్గోచరమయ్యేటటువంటివి కావు, కంటికి కనిపించేవి కావు. కనిపించే ఈ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న అర్చామూర్తిని మనం దర్శనం చేసుకుంటే మనకు అనంతమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడూ ప్రశాంతత ఉన్నప్పుడు. హడావిడిగా వెళుతూ యాత్ర చేస్తూ వాహనంపై ప్రయాణిస్తూ ఓ ఆలయం కనిపిస్తే ఆలయానికి పాదరక్షలుంటాయి. మనం ఏదో అవస్థలో ఉంటాం, అయినా కూడా ఇలా ఓ నమస్కారం అక్కడ వేసి వెళుతూ ఉంటాం. అలా చెయ్యకూడదు అంటుంది శాస్త్రం. మనస్సులో నమస్కారం చేసుకోండి. దృష్టిని మీ ప్రయాణం మీద నుంచి మరల్చకండి. మనస్సులో మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ వెళుతూ ఉంటే ఈ పక్క ఆ పక్క ఉండే ఆలయాలలో ఉండే అర్చామూర్తులు మిమ్మల్ని ఆకర్షించరు. మీ మనసులో స్థిరంగా ఒక దైవ విశ్వాసం ఉండి తీరాలి. అప్పుడే మనకు ఆనందం లభిస్తుంది, ప్రశాంతత చేకూరుతుంది. ఆలయ దర్శనం ఆనందంగా మారాలి అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు, కాస్త సమయం ఉంది అన్నప్పుడు స్నానాదిగాదులు పూర్తి చేసుకొని ఉదిగిన పొడి వస్త్రములు ధరించి పాదరక్షలు లేకుండా పత్రి, పూలు, పుష్పములు తోచినవి యథాశక్తి స్వీకరించి ఆలయానికి మౌనంగా బయలుదేరాలి. మీ చేతిలో ఉండే పుష్పాలు, పత్రి, కొబ్బరికాయ లేదా అగరత్తులు, ఇలా ఏవో పళ్ళు, వీటిని చూచి వీటిని చూచిన వారు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగరు. ఒకవేళ అడిగినా ఆలయానికి వెళుతున్నారా అని మాత్రమే అంటారు. మీరు సమాధానంగా వాచ్యంగా చెప్పకుండా తల పంకించినా చాలు, ఇలా అన్నా చాలు. చాలా సందర్భాలలో మనం అనవసరపు శబ్దాలు ప్రయోగించకుండా శ్రీమాత్రే నమః, శ్రీరామ జయం, ఓం నమః శివాయ, ఇలా ఓం గంగణపతయే నమః ఏదో ఒక దైవనామాన్ని స్మరించి సమాధానంగా ఇవ్వవచ్చు. లేదా చిరునవ్వు, తల పంకించడం కూడా సమాధానం అవుతుంది. వాచ్యంగా మనం శబ్దాన్ని ప్రయోగించడంలో ఎదుటివారు ఏ ఆలయం ఇప్పుడు తెరిచే ఉంటుందా, కాసేపు అయితే నేను వస్తాను, ఉంటారు, కలిసి వెళదామా, ఈరోజు ఎందుకు వెళుతున్నారు, ప్రత్యేకమైన అర్చన ఏమైనా చేస్తున్నారా, ఆ ఆలయంలో ఏమైనా ఉత్సవాలు ఉన్నాయా, ఇలా ప్రశ్నల జాబితా పరంపర ఒకటి మనల్ని చుట్టుముడుతుంది. ఈ ప్రశ్నలన్నీ సమాధానాలుగా మార్చుకుంటూ వెళ్ళడంలో ఆ సమయం కాస్త ఇక్కడ మారిపోతుంది, మన మనసు చెదిరిపోతుంది. అలా కాకుండా ఉండాలి. ఆలయ దర్శనం ఆనందకరంగా మారాలి అంటే మౌనవ్రతాన్ని పాటించాలి. యథాశక్తి మనం పరిశుభ్రమైన మనస్సుని కలిగి ఉండాలి. శరీర శుద్ధి ఎంత అవసరమో మనస్సు శుద్ధి కూడా అంతే అవసరం.